श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం ఈరోజు కథా ప్రబోధము అనే అధ్యాయాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఇది మన ఈరోజు సత్సంగంలోకి వెళ్ళే ముందు ఒక విషయం అండి. నిన్న మనం చెప్పుకున్న సత్సంగంలో ఒక చిన్న సవరణ అండి. ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం, మసీదులో బల్లి కూసిన సంఘటన అని చెప్పుకున్నాం. ఆ సంఘటన చెప్పుకున్నప్పుడు ఊరి పేరు ఔరంగాబాద్ అండి. అది నేను ఏదో అహ్మదాబాద్ ఏదో అన్నాను, ఆ టైంలో నాకు పేరు గుర్తు రాలేదు. అది ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు వస్తోందని ఈ బల్లి ఆనందిస్తోంది అని చెప్తారనమాట. బాబా ఆ గోడ మీద బల్లి కూస్తుంటే ఒక భక్తుడు ఏమిటి అని అడుగుతాడు. బాబా ఈ శకునం ఏమిటి అని అడుగుతాడు. ఏం శకునం అంటే అప్పుడు బాబా చెప్తారు తన చెల్లెలు వస్తుందని ఆనందిస్తుంది అంటారు. అనేసరికి ఔరంగాబాద్ నుంచి ఒక అతను అక్కడికి గుర్ర బండిలో వేసుకుని వస్తాడనమాట. వచ్చి ఆ గుర్రానికి మేత పెట్టడానికి అని చెప్పి ఒక సంచి దులుపుతాడు, గోన్ సంచి ఏదో. అందులో నుంచి ఒక బల్లి పడుతుంది. పడి అది ఈ బల్లి దగ్గరికి వెళ్ళి ఆ రెండు ఆనందంగా తిరుగుతాయి అన్నమాట. ఈ ఇక్కడున్న బల్లికి, మసీదులో ఉన్న బల్లికి అది చెల్లిట, అది ఔరంగాబాద్ నుంచి వస్తుంట. అది అరిచి ఆనందపడుతుందని బాబాకి తెలిసింది, ఆ చెల్లి వస్తుందని. అది ఎంత చూడండి, బాబా కంటే ప్రతి చిన్నదాని దగ్గర నుంచి ఆయనకు అన్ని విషయాలు మొత్తం తెలుసు అన్నమాట. అది అంటే ఔరంగాబాద్ నుంచే ఆ బల్లి చెల్లి వస్తుందని, ఒక అతను బండిలో వస్తాడని, అందులో ఒక సంచిలో ఆ బల్లి ఉందని, దులిపితే అది వచ్చి పడుతుంది. ఇవన్నీ జరగాలి కదా, ఏ ఒక్కటి తప్పినా బాబా చెప్పిన తప్పు అవుతుంది అక్కడ. కానీ అన్నీ అలా జరుగుతున్నాయి చూడండి. అదనమాట. అంటే ప్రతి చిన్నది ఒక కర్మసూత్రం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేంటో కూడా తెలిసిన వారే సర్వజ్ఞుడు, అదే సాయినాథుల వారు అనమాట. అది మనం నిన్న కొంచెం చెప్పుకున్నాం. ప్రతి చిన్న విషయం కూడా కర్మసూత్రం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. ప్రతి చిన్న సన్నివేశం కూడా దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది అనేసి. అది అందుకోసం అది ఊరి పేరు ఔరంగాబాద్. నాకు గుర్తురాక ఏదో అహ్మదాబాద్ ఏదో అన్నాను, అందుకోసం ఆ చిన్న సవరణ అండి అది. ఈరోజు మన సత్సంగంలో కథా ప్రబోధము అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. కథా ప్రబోధము ఈ అధ్యాయం అండి చాలా కష్టమైంది. కొంచెం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. అక్కడున్న భక్తులకు కూడా బాబా చెప్పిన ఆ కథలు అర్థం చేసుకోలేనట్టు ఉండేవట. కొంతమంది అయితే అసలు చెప్పిన కథలు మర్చిపోతూ ఉండేవాళ్ళట. అలా ఉండేదట. అది చాలా నిగూఢంగా అందులో ఉంటాయన్నమాట. కొన్నిటికి మాస్టర్ గారు కొన్ని కథలు వాటికి వివరణ ఇచ్చారు మాస్టర్ గారు. అందుకని మనకు కూడా ఇది కష్టమే. మాస్టర్ గారు ఎంత వివరణ ఇచ్చినా మనకు కూడా, అంటే ఆయన స్థాయి కాబట్టి మనకి ఆ వివరణ ఇచ్చారు, కానీ మనకు మళ్ళీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కూడా కొన్ని పొరపాట్లు కూడా ఉండొచ్చు. పూర్తిగా అలాగే వచ్చే ఛాన్స్ లేకపోవచ్చు మనం చెప్పుకోవడంలో. అంటే సాధ్యమైనంత మాస్టర్ గారు ఇచ్చారు దీంట్లో. అంటే మన స్థాయి ఏంటి, అది అర్థం చేసుకునే స్థాయి అవునా కాదా అనే దాని మీద మనది అవగాహన ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏం పొరపాట్లుగా చెప్పినా ఆ పొరపాట్లు నావే. అది మాస్టర్ గారు అయితే ఖచ్చితంగా ఏది వివరణ అదే ఇచ్చారు. ఏదైనా చెప్పడంలో పొరపాటు ఉంటే, అర్థం చేసుకోవడంలో, అవగాహనలో ఆ తప్పు ఏదైనా ఉంటే, పొరపాటు ఏదైనా ఉంటే అది నాదేనండి. అది చెప్తున్నా. ఎందుకంటే చాలా అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన అధ్యాయం. మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం అంతే. జస్ట్ అది చదువుకోవడం, కనీసం చదవడమైనా అవుతుంది మనకి. ఏదైనా ఇలా అర్థం చేసుకుందాం, అలాగా ఈ కోణం ఆ కోణం అని ఆలోచిస్తాం చూసారా, అది కూడా కొంత మనకి ఉపయోగపడుతుంది. ఏమి పూర్తిగా కరెక్ట్ కాకపోవచ్చును, కొన్ని పొరపాట్లు ఉండొచ్చు మనం అర్థం చేసుకోవడం. బట్ కొంతవరకు మన ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ముందుగానే చెప్తున్నాను ఇది. అది ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. కథా ప్రబోధము. శ్రీ సాయిబాబా ద్వారకామాయిలో భక్తుల చేత పరివేష్టించబడి ఉన్న సమయాల్లో కూడా ఎక్కువగా మౌనంగా ఉండేవారు. ద్వారకామాయిలో బాబా అలా భక్తులందరూ ఉన్న సమయంలో కూడాను ఆయన ఎక్కువగా మౌనంగా ఉండేవారట. బాబా
అప్పుడప్పుడు ఒకటి రెండు వాక్యాలు ఏ భక్తుని ఉద్దేశించి మాట్లాడేవారు. ఎప్పుడైనా జేసే మాస్టర్ ఎప్పుడైనా ఒకటి రెండు వాక్యాలు మాత్రం ఏ భక్తున్నో ఉద్దేశించి మాట్లాడేవారట. ఎప్పుడైనా అరుదుగా, అంతకంటే ఎక్కువగా మాట్లాడేవారు. ఒక్కొక్కసారి అరుదుగా అయినా ఆ ఒకటి రెండు వాక్యాలే కాకుండా ఇంకొంచెం బాబా ఎక్కువగా మాట్లాడేవారు. ఇట్టి సన్నివేశాలను గోష్ఠులు అంటారు. అలా మాట్లాడుకోవడం ఉంటుంది చూసారా, దాన్నే గోష్ఠి అంటారు, గోష్ఠులు అంటారు. భక్తులందరూ కూర్చుని ఉంటారు. అట్లాగా ఉన్నప్పుడు ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట. దాన్ని గోష్ఠులు అంటారట. వీటిలో తాత్వికమైన గోష్ఠులు కొన్ని అందరికీ అర్థమయ్యేవిగా ఉండేవి. కొన్ని గోష్ఠులు మాత్రం అందరికీ అర్థమయ్యేవిట. అలాంటివి చాలా అరుదు. ఇలాంటివి మాత్రం అరుదుట. అంటే అర్థమయ్యేవి చాలా తక్కువ ఉండేవట, అర్థం కానివే ఎక్కువ ఉండేవట. చూడండి అసలు బాబా దగ్గర అట్లా ఉండి ఎంత కష్టమో చూడండి. డైరెక్ట్గా బాబా వచ్చి కూర్చుని ఆయనకు మనతో మాట్లాడుతున్నా సరే, ఏదైనా కథ చెప్తున్నా సరే, ఏదైనా బోధిస్తున్నా సరే మనం అర్థం చేసుకోలేని ఆ స్థితిలో ఉంటాం అన్నమాట. మనకు అర్థం కావన్నమాట మన స్థాయి. అక్కడ ఉన్న భక్తులకే అప్పుడు అర్థమయ్యేది కాదట. వీటిలో తాత్వికమైన గోష్ఠులు కొన్ని అందరికీ అర్థమయ్యేవిగా ఉండేవి. ఇలాంటివి చాలా అరుదు. భగవద్గీతలోని శ్లోకాన్ని సాయి వివరించినదిట్టి సంఘటనే. భగవద్గీతలో శ్లోకాల్లో కూడా సాయి వివరించింది ఇలాంటి సంఘటనే అంటున్నారట. ఎక్కువ భాగం గోష్ఠుల్లో చిత్రమైన కథలు చెప్పేవారు. ఎక్కువ భాగం అంటే గోష్ఠులు జరుగుతున్నప్పుడు ఈ గోష్ఠుల్లో బాబా కథలు చెప్పేవారట. ఆ కథలు చాలా చిత్రంగా ఉండేవిట. వాటి ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలను బోధించేవారు. అదేదో కథలా మనకు అనిపించవచ్చును గాక, కానీ లోపల దాన్ని చూస్తే ఆధ్యాత్మికమైన సత్యాలు కొన్ని ఉండేవట. మనం చూస్తానండి ఈ ప్రబోధామృతం అంతా ఏదైతే ఆ లోపల డెప్త్ ఉందో దాన్ని మాస్టర్ గారు మనకు అందించారు. మనం ఎంత తీసుకుంటే అంత. ఈసారి చదువుకున్నప్పుడు ఒక కోణంలో ఒకలా అర్థం అవుతుంది. నెక్స్ట్ టైం కొంతకాలం అయ్యాక చదివామనుకోండి, అప్పుడు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. ఈలోపు కొంత మిగతా గ్రంథాలన్నీ చదువుకొని కాస్త మనం అర్థం చేసుకునే ఇది తెచ్చుకుంటే కనుక ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. అలా ఉంటుంది ప్రబోధామృతం మనకి. అందుకని చిత్రమైన కథలు చెప్పేవారు బాబా. వాటి ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలను బోధించేవారు. దాని ద్వారా ఆయన ఒక ఆధ్యాత్మికమైన బోధని ఆ కథల్లో అందించేవారట. అంటే ఏంటంటే చూడండి, చిన్నపిల్లలకి మనం నీతి కథలు చెప్తాం కదా, ఆ కథలో చివర ఒక నీతి ఉంటుంది. ఆ కథ మొత్తాన్ని చూసుకుంటే ఒక నీతి ఉంటుంది. అలాగా బాబా ఆ భక్తులందరికీ కథలు చెప్పేవారు. ఆ కథల్లో ఏముండేదట, చివరిలో చూసుకుంటే ఆధ్యాత్మికమైన సత్యాలను బోధించేవిగా కథలు ఉండేవట. అది అందుకని నీతి కథల రూపంలో బోధించిన విషయం బైబిల్లో, క్షమించండి, ఇది మహాత్ముల సాంప్రదాయం. అలా చెప్పడం అనేది మహాత్ముల సాంప్రదాయం. వాళ్ళు అలా ఉంటుంది. ఏదైనా కథ చెప్పినా లోపల ఏదో బోధ ఉంటుందన్నమాట. అలాగే యేసుప్రభు ఎన్నో సత్యాలను నీతి కథల రూపంలో బోధించిన విషయం బైబిల్లో చూడవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, ఈ పిల్లల కథలు చెప్తా, అలాగే యేసుప్రభు కూడాను ఎన్నో సత్యాలు ఆయన నీతి కథల రూపంలో చెప్పేవారట. అవన్నీ ఆయన అట్లా బోధించేవారు అనమాట. బోధని నీతి కథల రూపంలో బోధ అందించేవారట యేసుప్రభు కూడా. ఈ విషయం బైబిల్లో కూడా ఉంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఆంధ్రదేశంలో ఇట్టి నిగూఢమైన యోగ రహస్యాలతో కూడిన తత్వాలను ఎందరో మహనీయులు కూడా పాడారు. మన ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్టి నిగూఢమైన యోగ రహస్యాలతో ఉన్నటువంటి తత్వాలను కూడా చాలామంది మహనీయులు పాటల రూపంలో అట్లా కూడా వాళ్ళు పాడారట. ఇవి ఎక్కువ భాగం భ్రమర కీట మర్కట కిశోర న్యాయాల్లాగా ఉంటాయి. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇందులో ఉండేది ఎక్కువ భాగం భ్రమర కీటక, అంటే ఒక భ్రమరం పువ్వు నుంచి మకరందాన్ని తీసుకుంటుంది కదా, తేనెని గ్రహిస్తుంది. ఒక తేనెటీగ, భ్రమరం అదే తేనెటీగ అనమాట. పువ్వు నుంచి తేనెని తీసుకుంటుంది. అదేం చేస్తుంది, ఒక పువ్వు మీద వాలుతుంది, తేనె తీసుకుంటుంది, మళ్ళీ ఇంకొక పువ్వు మీద వాలుతుంది, తేనె తీసుకుంటుంది. అలాగా మొత్తం అంటే ఆ లోపల ఉన్న దాన్ని తీసుకుని అది హాయిగా వెళ్ళిపోతుంది. దానికి కావాల్సింది అది తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఏం కావాలో అది తీసుకుంటూ ఉంటుంది కదా. దానికి తేనె కావాలి, తేనె తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో పువ్వు దగ్గరికి వెళ్తుంది, అది తేనె కావాలి, తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. అది చెప్తారు. ఇక్కడ ఏంటంటే మాస్టర్ గారు చెప్పేది కూడా భ్రమర కీటక న్యాయంలో మనకు కూడా ఎంతోమంది మహాత్ములను పరిచయం చేశారు మాస్టర్ గారు.
అంటే ఏ మహాత్ముల చరిత్రలో ఏముందో దాన్ని మనం తీసుకుంటూ ఉండడం అన్నమాట. అలాగే ఆ తత్వాన్ని చక్కగా ఏ మహాత్ముల చరిత్రలో ఏముంది, ఏ బాధలు ఉన్నాయి, ఏంటి అట్లా తీసుకోవడం. అలా ఒక పువ్వు మీదే కాకుండా అది అన్ని పువ్వుల్లోనూ ఉన్న మకరందాన్ని తీసుకుని వెళ్తుంది అన్నమాట. అలాగే ఇది భ్రమరకీట న్యాయం అంటారనమాట. మర్కట కిశోర న్యాయంలాగా, మర్కట కిశోర న్యాయం ఇందులో ఒక 2 రకాలు ఉంటాయండి. గురువు శిష్యుడు అని చెప్పేదానికి 2 ఉంటాయన్నమాట. మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం అని ఉంటుంది. ఇందులో మర్కట కిశోర న్యాయం అలా ఉంటాయి వారు చెప్పేదని ఉంది. మర్కట కిశోర న్యాయం అంటే ఏంటంటే ఆ శిష్యుడే గురువుని అంటిపెట్టుకుని ఉంటాడు. అట్లా అంటే చూడండి, అది ఎలా అంటే ఇప్పుడు కోతి, మర్కట కిశోర న్యాయం అంటే ఏంటంటే కోతి పెడుతుంటే తన పిల్ల ఏం చేస్తుందండి, ఆ పిల్లని కోతి పట్టుకోదు, ఆ పిల్ల కోతిని ఎగిరి పట్టుకుంటుంది. చూడండి, ఆ తల్లి వెళ్ళిపోతూ ఉంటుంది, అదే పట్టుకోదు, కొమ్మలు ఎక్కేస్తుంది, చెట్లు ఎక్కేస్తుంది, పెద్ద కోతి వెళ్ళిపోతుంది. ఆ పిల్ల మాత్రం తల్లిని అలా గట్టిగా పట్టుకుని ఉంటుంది వదలకుండా. అలా శిష్యుడు గురువుని అట్లా పట్టుకుని ఉంటాడు. అది ఎంత చూడండి, చాలా అద్భుతమైనది, చాలా చాలా కష్టమైనది కూడా. అది అంటే మనం ఏమో ఆ కేటగిరీలోకి అసలు రావండి, అసలు రావు. నాకు తెలిసి అయితే అది చాలా కష్టం. అంటే మాస్టర్ గారు అంటారు ఈ 2 మేళవించబడి ఉన్నాయి, అలాగే మనకి లీలామృతంలో ఇందులో రాశారు కానీ, బట్ మనకైతే చాలా కష్టమనే నాకు అనిపిస్తుంది ఈ మర్కట కిశోర న్యాయం అనేది. మార్జాల కిశోర న్యాయం అని ఉంటుంది. అదేంటంటే పిల్లి ఏం చేస్తుంది, తల్లి పిల్లల్ని అదే నోటితో పట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది కదా పిల్లల్ని. ఆ పిల్లలు పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ నోటితో పట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది. అట్లా గురువు మనల్ని పట్టుకుంటారనమాట. అది మనం కొంచెం అందులో ఉంటాం. అది మంది అదే స్టేజ్ నాకు తెలిసి, మననే ఆయన పట్టుకోవాలి. కానీ మర్కట కిశోర న్యాయం అన్నది చాలా, అది ఏ రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, మాస్టర్ గారు వాళ్ళందరినీ చూసుకుంటే అది ఆ న్యాయం కనబడుతుంది అనమాట. మర్కట కిశోర న్యాయం, భ్రమరకీటక న్యాయం. మాస్టర్ గారు చూడండి వివిధ మహాత్ములను దర్శించుకుని చక్కగా అదంతా తీసుకొచ్చి సారం మనకి మహాత్ముల చరిత్రల్లో ఇచ్చేశారు. అంటే చూడండి అక్కడ భ్రమరకీటక న్యాయం కనబడుతుంది చూసారు. అంటే మాస్టర్ గారు మీరు ఏ యాంగిల్లో చూడండి, ఎట్లా చూసుకున్నా సరే మనకి అందుతుంది. అది మాస్టర్ గారిలో ఉన్న స్పెషాలిటీ. ఎంతోమంది సద్గురువులు ఉండవచ్చు, కానీ మాస్టర్ గారు లాంటి అంత స్పెషల్ అసలు చాలా చాలా ఏమో ఎవరు లేరేమో కూడా నిజానికి. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ యాంగిల్లో తీసుకున్నా సరే మాస్టర్ గారిది మనకు దొరుకుతూనే ఉంటుంది. ఎలాగైనా తీసుకోండి ఆయనది, అంత అద్భుతంగా ఉంటుంది ఆయనది. అలా దేనికైనా ఆయన సరిపోతూ ఉంటుంది, చూసుకుంటూ ఉంటుంది మనకి. ఆయన చేసింది దాంతో బాబా చెప్పింది ఏది చెప్పినా సరే మాస్టర్ గారికి అది మనం లింక్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అది మనం ఉదాహరణగా మాస్టర్ గారిని తీసుకుని చెప్పడానికి చాలా అద్భుతం, అది సెట్ అవుతూ ఉంటాయి మాస్టర్ గారికి. అది ఏంటో తెలీదు, అంత భలే అద్భుతంగా ఉంటుంది అది. అట్లాంటి అవతార పురుషుడు ఆయన, అట్లాంటి సద్గురు ఆచార్యుడు చాలా అరుదుగా ఉంటారండి. అది మనకు లభించిన వరం. మనం ఎంతవరకు మరి చేసుకుంటున్నామో తెలియదు, ఆయన దయ మన ప్రాప్తం. అది ఇలా మర్కట కిశోర న్యాయంలో మనం ఉండలేం కాబట్టి మార్జాల కిశోర న్యాయంలాగా ఆయన్నే మనం పట్టుకుని మనకి అందిస్తూ ఉండాలన్నమాట. అలా బాబా ఏంటంటే ఆయన చెప్పే ఈ మహనీయులందరూ పాడేవి ఇవన్నీ ఎక్కువ ఎలా ఉండేవట, భ్రమరకీటక మర్కట కిశోర న్యాయాల్లాగా ఉంటాయట. ఇలా నిగూఢమైన నీతి కథలుగాను తత్వాలుగాను బోధించడంలోని ముఖ్య ప్రయోజనం వాటిని తెలుసుకొనదగిన వారికి మాత్రమే అవి తెలియడం. చూసారా ఇక్కడ, ఇది నిగూఢంగా ఎందుకంటే ఈ నీతి కథలు తత్వాలు బోధించడంలో ముఖ్య ప్రయోజనం ఏంటంటే అవి ఎవరైతే తెలుసుకోగలరో వాళ్ళకే తెలుస్తాయిట, మిగతా వాళ్ళకి ఏం అర్థం కావు. అట్లా ఉంటాయి, ఎవరు తెలుసుకోగలుగుతారో వాళ్ళకే తెలుస్తాయిట అవి, మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు చూడండి ఈ అధ్యాయం కూడా చూడండి, మనకు బాబాయ్ కష్టం అనుకుంటున్నాం చూసారా, అట్లా అన్నమాట. తెలుసుకోదగిన వాళ్ళకే అది తెలుస్తాయిట, లేకపోతే అవేమీ అర్థం కావట. అది అవి ఎవరి కోసం ఆ మహనీయుని చేత ఉద్దేశించబడ్డాయో వారికే తెలుస్తాయి. అమ్మో చూడండి ఎట్లా చెప్పారు, ఎవరి కోసం అవి ఉద్దేశించబడ్డాయో వారికే అవి తెలుస్తాయట, మిగతా వాళ్ళకి తెలియట. అవి అసలు మనం ఏ లిస్టులో ఉన్నామో, ఇప్పుడు తెలుసుకునే లిస్టులో ఉన్నామో, ఏమీ తెలియకుండా ఉత్తున చదువుకునే లిస్టులో ఉన్నామో తెలియదు ఇప్పుడు మన పరిస్థితి.
అంతేకాదు సామాన్యమైన పదాలకు లేని భావశక్తి ఇట్టి కథల రూపంలో వెల్లడైనప్పుడు వాటిలో ప్రకటమయ్యే అతీతమైన ప్రభావాన్ని హృదయంపై కలిగిస్తుంది. ఇవి ఏం చెప్తున్నారంటే సామాన్యమైన పదాలకు లేని ఒక భావశక్తి ఉంటుంట. కొన్ని చూడండి, మనం మామూలుగా వాడే పదాలనే సాహిత్యంలో కొంత కలిపి రాస్తూ ఉంటారు. అది చదువుతున్నప్పుడు మనకు ఒక రకమైన మామూలు పదాలు అవి, కానీ ఒక పద్యం రూపంలోనో పాటల రూపంలోనో వాటిని పొందుపరిచినప్పుడు ఆ భావ తీవ్రత ఎక్కువ ఉంటుంది. గమనించారు ఎప్పుడు? అంటే వాడేది వాటిల్లో మామూలు మనం వాడుకునే మాటలు అవే ఉంటాయి కొన్ని, కానీ ఆ భావ తీవ్రత పెరుగుతుంది దాంట్లో. అలాగే ఆ భావశక్తి ఎక్కువ ఉంది. అలాగే ఇలా కథల రూపంలో వెల్లడైనప్పుడు ఈ మామూలు సామాన్యమైన పదాలకు లేని భావశక్తి ఈ కథల రూపంలో వెల్లడైనప్పుడు వాటిలో ప్రకటమైన అతీతమైన ప్రభావాన్ని హృదయాలపై కలిగిస్తుంది. అదొక అతీతమైన ప్రభావం మన హృదయంలో కలిగిస్తుందట. అందుకే పిల్లలకి చూడండి, ఆ నీతి కథలు అవి చెప్పి తర్వాత అందులో నీతి చెప్తూ ఉంటారు. కథల రూపంలో చెప్పినప్పుడు వాడి మనసుకి హత్తుకుపోతుంది. అది కథల్లో ఉండేది, అది గుర్తుండిపోయే మనసుకి ఆ ప్రభావం ఉంటుందన్నమాట. ఆ కథల మీద ప్రభావం మనసుకి వస్తుంది. అది అందుకే అలా అన్నీ పెట్టారండి. పాటలు, పద్యాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఆ మనసు పైన వాటి ప్రభావం బాగుంటుంది, ఆ భావశక్తి ఎక్కువ ఉంటుంది వాటిల్లో అన్నమాట. సాయి చెప్పిన అలాంటి కథలను కొన్నిటిని ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం. బాబా చెప్పిన కొన్ని కథలని మాస్టర్ గారు ఈ అధ్యాయంలో మనకి ఇచ్చారన్నమాట. వీటి ఎక్కువ భాగం భక్తుడు దాదాసాహెబ్ కాపడ్డే తన షిరిడీ డైరీలో రాశాడు. ఇలా బాబా చెప్తున్నప్పుడు ఆయన విన్న తర్వాత ఈ కథలనే ఎక్కువ భాగం దాదాసాహెబ్ కాపడ్డే షిరిడీ డైరీ ఉంది, అతని డైరీలో అతను రాసుకున్నట్ట బాబా చెప్పిన కథలను. వాటికి వివరణగా మాస్టర్ గారు, ఆ కథలకి వివరణ మాస్టర్ గారు చెప్పారు మనకి. అప్పుడు ఆయనకు కూడా అర్థమై ఉండదు కాపద్యకు కూడాను. ఆయన రాసుకోవడం అయితే రాసుకున్నాడు, మనం రాసుకుంటాం చూడండి, అట్లా ఆయన రాసుకున్నారు ఆయన. అది 14/12/1910 చావడ నుండి ద్వారకామాయి చేరిన బాబా 2 కథలను చెప్పారు. 14/12/1910లో చావడ నుండి ద్వారకామాయికి వచ్చారట బాబా. అప్పట్లో వెళ్తూ వస్తూ ఉండేవారు కదా బాబా, చావడ నుంచి ద్వారకామాయికి, అటు నుంచి మళ్ళీ చావడికి, అట్లా బాబా 2 కథలు చెప్పారట. అప్పుడు ఒక సద్గోష్ఠి జరిగింది, అప్పుడు భక్తులందరూ కూర్చున్నప్పుడు అప్పుడు 2 కథలు బాబా చెప్పారట. మొదటి కథ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా మనం చదువుకోవాలి దీన్ని. ఒక బాటసారి ఉదయాన్నే ప్రయాణమై ఒక రాక్షసుని చూచి అపశకునమని భావించాడు. ఒకసారి బాటసారట ఉదయాన్నే ప్రయాణం అయ్యేట, అయ్యి ఒక రాక్షసుని చూసేట. చూసి బాబోయ్ ఇదేదో రాక్షసుడు కనిపించాడు, అపశకునం ఇది అని చెప్పి భావించేట. అంటే మరి రాక్షసుడు అపశకునమే కదండి అనుకున్నట్ట. సరే, కొంత దూరం పోయాక 2 మంచినీటి బావులు కనిపిస్తే తన దప్పిక తీర్చుకున్నాడు. సరే అలా వెడుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 మంచినీటి బావులు కనిపించాయట. 2 బావులు కనిపిస్తే అప్పుడు అతను దాహం తీర్చుకున్నట్టు, ఆ నీళ్లు తాగాడు, దాహం తీర్చుకున్నాడు. తర్వాత అతడికి ఆకలైనప్పుడు ఒక రైతు కనిపించి అతడి భార్య సలహాపై బాటసారికి అన్నం పెట్టాడు. తర్వాత ఇతనికి ఆకలి అయ్యిందట. ముందు దాహం వేసింది, ఇక్కడ మధ్యదారిలో 2 మంచినీటి బావులు కనిపిస్తే తాగాడు, దాహం తీర్చుకున్నాడు. తర్వాత మళ్ళీ వస్తుంటే ఇతనికి ఆకలి అయ్యింది. ఇతనికి బాటసారి కదా, అతను ఆకలైంది. ఆకలి అయితే ఒక రైతు కనిపిస్తే అతని భార్య ఏమో ఇతనికి భోజనం పెట్టమందట. సరే అతను భోజనం పెట్టాట భార్య సలహా మీద. ఆ బాటసారికి ఇతను ఒక రైతు. కొంత దూరం వెళ్ళాక అతడికి పండిన మొక్కజొన్న చేను కనిపించింది. సరే భోజనం చేశాడు, ఆ రైతు భార్య పెట్టిన భోజనం చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అతడికి పండిన మొక్కజొన్న చేను కనిపించిందట. అక్కడ బాగా పండిన ఏపుగా ఉన్న మొక్కజొన్న చేను కనిపించిందిట. బాటసారికి వాటిపై కోరిక కలగగానే రైతు అతడికి కండెలను ఇచ్చాడు. సరే అతనికి ఆ మొక్కజొన్న చేను చూడగానే కండెలు తినాలని కోరిక కలిగిందిట. భలే బాగున్నాయి, లేతగట్ల వచ్చి తినాలనిపిస్తుందని అతని కోరిక కలిగిందిట. కరెక్ట్గానే ఏమైంది, ఆ రైతు అక్కడికి వచ్చి కండెలను ఇచ్చాట, ఇతనికి తీసుకున్నట్టు. వాటిని తిని ప్రయాణికుడు సంతోషంగా పొగ త్రాగుతూ ముందుకు సాగాడు. సరే అవి తినేసి కోరిక తీరింది, అతనికి తినాలనుకున్నాడు కదా, చూడగానే కోరిక తీరింది. తర్వాత ముందుకెడుతున్నట్టు, అది తిని సంతోషంగా పొగ త్రాగుతూ ముందుకెడుతున్నట్టు, పొగ తాగుతూ ముందుకెడుతున్నట్టు.
తర్వాత అతడు ఒక అడవిలోంచి పోతుంటే పులి కనిపించింది. తర్వాత అక్కడ ఒక దట్టమైన అడవి వచ్చింట. ఆ అడవిలోంచి పెడుతుంటే ఒక పులి కనిపించింట. అతడు భయపడి గుహలో దాక్కున్నాడు. అతను భయం వేసింది ఆ పులిని చూసినప్పుడు. భయం వేసి ఒక గుహలోకి వెళ్ళిపోయి దాక్కున్నట్ట. ఆ పులి చాలా పెద్దది. పులి పెద్ద పులిట, పెద్దదిట అది. అతని చుట్టూ తిరిగింది, అలా చుట్టూరా తిరిగిందిట ఇతని కోసం, పట్టుకోవడం కోసం పులి. నేను ఆ దారినే వెళ్తూ అతడికి ధైర్యం చెప్పి ప్రమాదం నుంచి తప్పించి అతనికి సరైన బాట చూపి ఆ పులికి నీవేమీ హాని చేయకుండా అది నీకేమీ హాని చేయదు అని చెప్పాను. ఇంతట్లో బాబా అక్కడ ఆ దారినే వెళ్తూ బాబా అతన్ని చూసి అతనికి ధైర్యం చెప్పారట. ఆ పులి గురించి భయపడవద్దని, ప్రమాదం నుంచి తప్పించారట బాబా. అతనికి సరైన బాట చూపారట. అంటే ఏంటి, అతను బాట తప్పి అడవిలోకి వచ్చాడు. అతనికి ఆ క్రూర మృగమైన పులి కనిపించింది అన్నమాట. అది సరైన బాట చూపారట బాబా కనిపించి. ఆ పులికి నీవేమీ హాని చేయకుంటే నువ్వు ఆ పులికి ఏమీ హాని చేయకపోతే అది నీకేమీ హాని చేయదు అని చెప్పారట బాబా. అది కదండి, ఇంత చెప్పారట. ఇది ఒక కథట. దీన్ని సద్గోష్ఠిలో చెప్పే కథ అంటారండి. ఇట్లా ఉంటుంది. ఏం అర్థమవుతుంది మనకి, అది స్టోరీలాగానే అర్థమవుతుంది. ఏం అర్థం కాదు. ఇట్లా ఒక్కొక్క కథ, ఒక బాటసారి ఇట్లాగా తిన్నాడు, ఇలాగా అలాగా ఓ పులి వచ్చింది. ఇంతట్లో బాబా వచ్చారట. ఇలాగా అతనికి ధైర్యం చెప్పారట. అతనికి బాట ఎటు వెళ్ళాలో దారి చూపించారట. నువ్వేమో ఆ పులికేమీ హాని చేయకు, అది నీకేం చేయదు అన్నారు బాబా. అంతే మనకు అర్థమయ్యేది కదా. మామూలుగా ఇందులో చాలా ఆధ్యాత్మికంగా నిగూఢమైన బోధ, రహస్యాలు, సూత్రాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. దీనికి వివరణ మాస్టర్ గారు ఇచ్చారు. మన అదృష్టం కొద్దీ మనం ఈ టైంలో పుట్టాం. మనం బాబా దగ్గర ఉన్న ఆయన ఈ కథ చెప్తే మనకేమీ అర్థమయ్యేది కాదు. నేను అందుకే అన్నాను, కాపాడే కూడా ఏమో అర్థమైందో లేదో అనడంలో అతనేం తక్కువడని కాదు, కానీ చెప్తున్నా మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. మనకు అదృష్టం కొద్దీ మాస్టర్ గారు లభించారు కాబట్టి సరైన వివరణ. అప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ఏమవుతుందో అర్థమయ్యే వాళ్ళకి వాళ్ళ పరిపాకాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ మాస్టర్ గారు చూడండి ఎంత అద్భుతమైన వివరణ దాంట్లో పొందుపరిచి మనకు అందించేశారు. లేకపోతే అది కూడా మనకి తట్టదు. అది ఏమిటో కథలాగా అట్లా చూస్తాం మనం. బాబా ఏదో కథ చెప్పేవారు అంతే, అక్కడికే ఉంటుంది. కథలు చెప్పేవారు బాబా అని మహా అయితే ఆ కథ ఇట్లా చదువుకుంటాం. మనం పూజలు చేసుకునేటప్పుడు ఏదో ఈ కథ ఆ కథ అని ఉంటాయి కదా మనకి. అందులో ఏంటి తత్వం, అసలు ఏం చెప్పారని ఆలోచించాం. ఉత్తని కథ చదివేసుకుంటాం, అక్షంతలు వేసుకుంటాం. ఆఖరికి వినాయక చవితి కథ కూడా అసలు అందులో ఏముంది ఆలోచించు. చాలా అసలు ఎంత ఇదిగా ఉంటుందో చూడండి. ఆవిడ నలుగు పిండితో చేయడం అంటే వేరే మళ్ళీ వెళ్ళిపోతుందేమో, కానీ ఆ బొమ్మను చేయడం ఏమిటి, అవన్నీ కూడా ఇలాంటివేనండి. మన కథలు ఉంటాయి చూసారా, వరలక్ష్మి వ్రతంలో ఒక కథ ఉంటుంది, సత్యనారాయణ స్వామి దాంట్లో ఒక కథ ఉంటుంది, మనకి వినాయక చవితిలో ఒక కథ ఉంటుంది. ఇవన్నీ చూడండి. ఆవిడ ఇలా బొమ్మ చేయడం ఏంటి, శివుడు రావడం ఏంటి, ఆ పిల్లాడిని త్రిశూలంతా అట్లా అనడం ఏమిటి, అసలు చూడండి మనకి ఏమిటంటే శివుడు అట్లా చంపేశాడా అనిపిస్తుంది మనకి. అంత కోపం ఆయనకి అనిపిస్తుంది నిజానికి. అందులో ఏముందో ఏంటో మనకు అసలు ఏమీ తెలియదు కదా. అవి కూడా మహాత్ములు చెప్పాల్సిందే మనకి. మనం కథల్లోనే చదువుకుంటుందండి అంతే. ఇంకా నాకు చాలా తట్టే మొన్న చదువుతుంటే ఇది ఆ కృష్ణ పరమాత్మకు కూడాను, మళ్ళీ మనం వేరే దాంట్లోకి పెడుతున్నామో డౌట్గా ఉంది నాకు. కృష్ణ పరమాత్మకు కూడాను అది ఆ శాపం ఆయనకి ఇదైంది చూడండి. ఆ సమంతకమణిని దొంగలించినట్టుగా ఆయనకి శాపం వచ్చింది కృష్ణ పరమాత్మకి. మళ్ళీ ఆయనే దానికి కొంచెం తగ్గించారు చూడండి శాపాన్ని ఆయనే. మరి ఆయనకి ఆ శాపం కృష్ణ పరమాత్మ భగవంతుడు ఆయనకి అది అవ్వడం ఏమిటి, అదే నీలాపనింద, శాపం కదా, ఆ నీలాపనిందలు ఆయనకి రావడం ఏమిటి, ఆయనే భగవంతుడు. మళ్ళీ ఆయన్నే ప్రార్థించారట వాళ్ళందరూ, ఎలాగైనా మీకే తప్పలేదంటే మళ్ళీ ఆయనే దాన్ని అక్షింతలు మీరు శిరస్సును వేసుకుంటే, ఆ కథ చెప్పి శిరస్సును వేసుకుంటే మీకు నీలాపనిందలు రావు అని ఆయన చెప్పారట కృష్ణ పరమాత్మ. ఆయనకి రావడం ఏమిటి, ఆయన మళ్ళీ ఆ వరాన్ని మనకి ఇవ్వడం ఏంటి, మనకి రాకుండా. అసలు చూడండి ఎంత అసలు ఆ లాజిక్ చూస్తుంటే నాకు అంటే ఏమో అంత పట్టట్లేదు, కానీ ప్రశ్నలు అయితే వస్తున్నాయి నాకు. అది ఏంటన్నది నాకు తెలియట్లేదు, ప్రశ్నలు అయితే వచ్చేయండి నాకు. ఇట్లా జరగడం ఏమిటి, అదేంటి కృష్ణుడు మొన్న చదువుతున్నప్పుడు అదే అనిపించింది నాకు.
సుమతి శతకము వేమన మొన్న చెప్పుకున్నా చూడండి, ఇప్పుడు చదువుకుంటే బాగుందనేసి. అలాగే ఇప్పుడు బుర్ర పని చేస్తాను, చిన్నప్పుడు తెలిసేది కాదు. కథలానే అంతే, దాన్ని అట్లాగే అంటే అలాగే అంతే, అలానే ఉండేది నాకు. అసలు ఏం చెప్పదలిచారు ఏంటిదని ఎప్పుడూ ఆలోచించి కూర్చుని అంత ఇదైతే నేను ఎప్పుడు చేయలేదు అప్పట్లో, ఇన్నేళ్లలో కూడానేమో. అది అట్లా లోపల నిగూఢంగా కొన్ని ఉంటాయండి. అలా బాబా కథలు చెప్పేది. ఏం చెప్పేవారు? కథలా కాదు, లోపల ఆంతర్యం ఏమిటి, ఏం చెప్తున్నారు ఆయన అనేది. దీనికి వివరణ మాస్టర్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇక్కడ చూద్దాం, మనకి ఏమైనా అర్థమవుతుందేమో చూద్దాం. ఈ కథలో పరమార్థం చేరేదాకా గల సాధక జీవితాన్ని ఒక ప్రయాణంతో పోల్చి చెప్పారు సాయి. ఒక ప్రయాణం చేస్తున్నాడు కదా ఆ బాటసారి, అదేంటంటే పరమార్థం చేరేదాకా, చివరికి మనకి ఆ పరమార్థాన్ని చేరేదాకా ఒక సాధకుడి యొక్క జీవితం, ఆ జీవితాన్నే ఆ బాటసారి వెళ్ళే ప్రయాణంగా చెప్పారనమాట. అంటే మనం చేసే ఈ ప్రయాణం పరమార్థానికి చేరేదాకా, అంతే కదండి. మన జీవితం తడుస్తూ ఉంటుంది చూసారా, అదే మన ప్రయాణం, పరమార్థం చేరేదాకా ఉండే ప్రయాణం. అతడు జన్మించగానే మొదట ఎదురైన రాక్షసుడు దుఃఖం. మనమేనండి, ఆ బాటసారి కాదు, మనమే. ఇది గుర్తుపెట్టుకోండి, అందరికీ వర్తిస్తుంది, మనందరికీ. అతడు జన్మించగానే మొదట ఎదురైన రాక్షసుడు దుఃఖం. మనమంతే, పుట్టగానే ముందు మనకి ఎదురయ్యే రాక్షసుడు ఉంటాడు చూసారా, అదే దుఃఖం అంట. లౌకికుల దృష్టిలో అపశకునమే కానీ సాధకుల దృష్టిలో శుభశకునమే. ఈ దుఃఖం అనేది లౌకికుల దృష్టిలో అపశకునం. లౌకికులు మామూలుగా లౌకికంగా ఉండే వాళ్ళకైతే ఆ దుఃఖం అనేది అపశకునం అవుతుంది, కానీ సాధకుడి దృష్టిలో శుభశకునమే. కానీ సాధకుడికి ఆ దుఃఖం అనేది శుభశకునం అవుతుందట. దీనికి మళ్ళీ మాస్టర్ గారే చూడండి, మాస్టర్ గారికి వాళ్ళ అన్నగారు అబ్బాయి చనిపోతారు, అప్పుడు జనన మరణాల తత్వం ఏమిటని మాస్టర్ గారు ఆలోచించారట. దుఃఖం వచ్చింది కదా ఆయనకి, దుఃఖం నుంచే అది పుట్టింది. అట్లా చూసారా, సాధకుడిగా చూసుకుంటే మాస్టర్ గారిని ఈ వివరణ మనం చెప్పుకోవచ్చు. అలా యాంగిల్స్ అండి, రకరకాల యాంగిల్స్ మనకి చూస్తే మాస్టర్ గారిలో చాలా బాగా కనబడుతుంది అనమాట. అలాగే బుద్ధుడు ఎట్లా అయ్యాడు? ఆయన బుద్ధుడు, ఆయనకి అంత మహారాజు, ఆయన అన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటిది చూస్తాడు, ఒక రోగంతో ఉన్నవాడిని, చనిపోయిన శవాన్ని, తనకి దుఃఖం కలుగుతుంది. ఇదంతా ఎందుకు వస్తున్నాయి? ఈ చావు పుట్టుకలేంటి, ఈ అనారోగ్యాలు ఏంటి, ఏమిటిదంతా? ఇవన్నీ ఆలోచించాడు. చనిపోవడం ఏమిటి, జన్మించడం ఏమిటి, ఇదంతా అది కూడా దుఃఖం నుంచే వచ్చింది చూసారా. సాధకుడికి అది శుభశకునం అంటారు. అది మిగతా వాళ్ళందరికీ పచ్చి లౌకికలు, మనలాంటి వాళ్ళు ఉంటాం చూసారా, అది మనకు అపశకునమే. అలాగే ఇతనికి కూడా అది అపశకునంగానే భావించాడు దాన్ని. అంటే సాధకుడు కాదు, అట్లా సాధకుడిలాగా అతను చూడలేదు, మనలాగే అనమాట, అపశకునంగానే భావించాడు. బుద్ధుడిని ప్రబోధించిన దుఃఖమే కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. బుద్ధుడికి కూడా అంతే కదా, ప్రబోధించినది దుఃఖమే. జన్మించిన మరుక్షణమే శిశువు మొదట ఏడుస్తుంది, అదే మొదట కనిపించిన రాక్షసుడు. జన్మించిన వెంటనే శిశువు ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అదే పెద్ద రాక్షసుడు ఫస్ట్. తర్వాత కనిపించిన 2 బావులు ఇహపరాలు, వాటి దగ్గర దప్పిక తీర్చుకున్నాడు. తర్వాత కనిపించేది మనకి ఇహము పరము 2, ఇటు లౌకికము అటు భగవంతుడు, ఇట్లా ఆధ్యాత్మికం, ఇట్లా ఏవో అనుకుంటూ ఉంటాం మనం కదా. ఇలాగా అది మొదలవుతుంది మనకి లైఫ్లో కదా. ఆ 2 బావులు ఇహపరాలు, వాటి దగ్గర దప్పిక తీర్చుకున్నాడు. కానీ అజ్ఞానబద్ధుడైన వాడి ఆశ అనే దాహము తీరేది ఎక్కడ? సరే, మనకి బాగుంది భగవంతుడని ఇంకోటని అన్నీ చేస్తూ ఉంటాం, కోరికలు తీరుస్తూ ఉంటారు, మనకు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆశ అనేది దాహం ఎక్కడ తీరుతుందండి? ఆశ అనే దాహం అసలు తీరుతుందా? బాబాని చూడండి, కోరుతూనే ఉంటున్నాం మనం, అది ఎక్కడికి మనకి ఎండ్ లేదు. చూడండి, సన్మార్గానికి రావట్లేదు కదా. బాబా ఏం చెప్పారు? కోరికలు తీరి కష్టాలు కోరికలు తీరి స్థాయి చిక్కాక సన్మార్గానికి వస్తారని చెప్పారు మొదట. అది తీర్చుకోవద్దని బాబా ఏమనలేదు, కానీ ఆ సన్మార్గానికి రావడం అన్నది మనలో జరగట్లేదు చూసారు. అక్కడే ఉండిపోతున్నాం, జరుగుతున్న పొరపాటు చూస్తున్నారు మనలో. మనల్ని చూసుకోవాలి ఈ కథలో, మనకి చెప్తున్నారు బాబా అని తీసుకుంటే ఒక యాంగిల్ మనకు అర్థమవుతూ వస్తుంది. అది ఆ ప్రయత్నం నేను చేస్తున్నది ఇక్కడ, మనమే అనుకుని చేయడం అనమాట. దాహం తీరేది ఎక్కడ తీరుతుంది మన దాహం కదా.
అది సుఖదుఖాల తాకిడి వలన అతడిలో దాగియున్న వివేకం అనే సంస్కారం ఉదయించి రాగద్వేషాలు దుఃఖహేతువులన్న వివేకం ఉదయించిందని అర్థం. అతనికి ఏమైంది? సుఖదుఖాలు తాకిడి వలన మన జీవితంలో జరుగుతూ ఉంటాయి సుఖదుఖాలు, దానివల్ల అతనిలో వివేకం అనే సంస్కారం ఉదయిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ సుఖదుఖాలు తాకిడి తగిలినప్పుడు ఎలా ఆలోచించుకోవాలి అనేది వివేకం ఉదయిస్తుంది అనమాట. ఇదంతా ఏదో పూర్వజన్మలో మనం చేసుకున్నదేమో, కష్టం ఎట్లా వచ్చింది, సుఖం వచ్చిందంటే పూర్వ పుణ్యం వల్ల ఈ సుఖం వచ్చిందేమో, అట్లా ఏదో వివేకము ఎప్పుడు ఎలా ఉండాలి అలా వచ్చి సంస్కారం ఉదయించింది. రాగద్వేషాలు దుఃఖహేతువులన్న వివేకం ఉదయించిందని అర్థం. అప్పుడు ఏమవుతుంది? రాగద్వేషాలు అనేవి మనిషికి ఏమవుతాయి? కష్టాలు సుఖాలు ఇవన్నీ దేనికి వస్తాయి? కష్టాలు. ఈ రాగద్వేషాల వల్ల దుఃఖం ఎందుకు వస్తుంది మానవుడికి? రాగద్వేషాల వల్ల దుఃఖం అనేది వస్తుంది. ఈ దుఃఖానికి హేతువే రాగద్వేషాలు అనే వివేకం ఉదయించింది అని అర్థం. అంటే ఇహపర సుఖాల కోసం ఉండే తపన అంతరించింది. ఒక సాధకుడి ప్రయాణం అయితే కనుక ఇహపరాలు మనకి దాని గురించి మనలో తపన, ఆ తపన అనేది అంతరించిపోతుంది అనమాట. దాని గురించి అమ్మో ఏమైపోతుందో, నాకేమైపోతుందో కదా. ఏ రకంగా చూసుకున్నా మనం ఇహం గురించైనా పరం గురించైనా సరే ఏదైనా ఆ తపన అంతరించిపోతుంది. అంటే వివేకం ఉదయిస్తుంది అనమాట. అటు తర్వాత అతడికి ముక్తికి దోహదం చేసే బోధ అనే ఆహారం కోసం ఆకలి కలిగింది. ఇది భలే బాగుంది చూడండి. ఫస్ట్ ఏమవుతుంది? మనకి బాబా దగ్గరికి వస్తాం. ఇది చాలా అసలు ఒక సత్సంగం సరిపోదండి బాబు. మనకి ఫస్ట్ ఏమవుతుంది? మనం బాబా దగ్గరికి వస్తాం. వచ్చిన తర్వాత ఏమంత కోరికలు కష్టాలు తీరుతూ ఉంటాయి. తీరుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలా లీలలు చదువుకుంటాం, అనుభవాలు చదువుకుంటాం, పొంగిపోతే లీలా ప్రబోధం కదా, అందులో చదువుకున్నాను. ఆ లీలలుగా తీసుకొని మనం ఇదైపోతూ ఉంటాం. అయిన తర్వాత నెమ్మదిగా ఒక స్టేజ్కి వచ్చాక ఏమవుతుంది? గ్రంథం చదువుతున్నప్పుడు దానిలో బోధ ఏముంది, బాబా ఏం చెప్తున్నారని నెమ్మదిగా దాన్ని అర్థం చేసుకోవడం, తీసుకోవడం, తర్వాత ఆచరించడం. ఇట్లా ఆచరించడానికి ఆచరించడం అనట్లేదు, ఆ ప్రయత్నం చేయడం మన గురించి చెప్తున్నాను. అట్లా మొదలవుతూ ఉంటుంది. అలాగే ఏమవుతుంది? వాళ్ళకి ఆ సాధన చేసుకుంటున్నప్పుడు ఆ వివేకం అనేది ఉదయిస్తుంది అనమాట. ఈ దుఃఖానికి హేతువంతా రాగద్వేషాలే కదా అని చెప్పేసి ఈ సుఖాల కోసం ఉండే తపన అంతరించిపోతుంది. అంతరించిపోయి తర్వాత అతనికి ముక్తికి దోహదం చేసే బోధ అనే ఆహారం కోసం ఆకలి కలిగింది. ఆకలి కలగడం అంటే ఏంటి? మామూలు ఆకలి కాదండి, బోధ. ఏంటి? ఇంకా నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా నేను ఎట్లా మారాలి, ఆ బోధ ఏంటి? మనకి లీలామృతంలో మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, బాబా ఏం చెప్తున్నారు, అట్లా ఆ బోధ గురించి ఆకలి వేయాలన్నమాట. మనకు మామూలు ఆకలి వేస్తుంది, బోధ గురించి ఆకలేదు. ఇక్కడ ఆకలి అంటే ఏంటి? బోధ కావాలనిపించడం. ఏంటిది అసలు? ఏంటి నాకు చెప్పేవాళ్ళు ఎవరు? ఎక్కడ దొరుకుతుంది? నేను ఎలా ఉండాలి, ఎట్లా జీవించొచ్చి ఇది జీవితమా కాదు. అప్పుడు గురువు ఎక్కడున్నారు ఏంటి కదా, గురువు కావాలి, మనకి చెప్పేవారు కావాలి అనేటువంటి తపన, లోపల ఆకలి అన్నమాట. అట్లా బయలుదేరుతుందట. మనలో కూడా స్టేజెస్ ఉంటాయి చూడండి. అది ఒక్కొక్కసారి బాగా అనిపిస్తూ ఉంటుంది, ఈ గ్రంథం చదవాలి, తాత్కాలికమైన ఆకలి అనమాట అది. వాటి మీద నాకు ఇవాళ అనిపించింది మహాత్ములు ముద్దు పెట్టడం మొదలు పెడదామని. అలాగా రకరకాలుగా కొన్నాళ్ళగా మళ్ళీ డమ్ పడిపోతాం, మళ్ళీ ఏదో మామూలు మన వ్యవహారాల్లో పడతాం, మళ్ళీ ఎప్పుడో పైకి లేస్తూ ఉంటాం. మన ఆకలి మన దాహాలు అట్లా ఉంటాయి. కానీ మాస్టర్ గారు చెప్తున్నారు, ఒక సాధకుడికి అట్లా క్రమంగా జరుగుతూ ఉంటుంది వాళ్ళు పుట్టినప్పటి నుంచి అని చెప్తున్నారనమాట. అలాగే బోధ అనే ఆహారం కోసం ఆకలి కలిగింది. బోధ కావాలి, ఎవరు చెప్తారు నాకు, ఎక్కడి నుంచి లభిస్తుంది అనేది. అట్టి స్థితిలో తప్పక గురువు లభిస్తాడన్న శాశ్వత సూత్రం సాయికి గురువు లభించిన కథల్లో కూడా చూచాం. అంతటి ఆకలి, ఎవరు నాకు బోధ చెప్తారు, ఎవరు నాకు చెప్తారు, ఎట్లా కావాలి నాకు తెలుసుకోవాలి అనే ఇది ఉన్నప్పుడు అప్పుడు అట్టి స్థితిలో తప్పకుండా గురువు లభిస్తాడట. శాశ్వత సూత్రం సాయికి గురువు లభించిన కథలో కూడా చూచాం. సాయికి గురువు ఎట్లా లభించారన్న దానిలో కూడా మనం చూసాం. అలాగే మాస్టర్ గారికి కూడా చూసారండి. అప్పుడు మాస్టర్ గారికి కూడా నాకు ఎవరు చెప్తారు ఏంటి, ఎట్లా అట్లా తిరిగి ఆయన అన్ని గ్రంథాలు చదివి అంతా చేస్తున్న టైంలో అప్పుడు ఆయనకి బాబా ఆయనకి పిలిపించుకుని షిరిడీకి తెలిసిందే మనకి. అట్లా ఆయనకి లభించారు గురువు.
అలానే పండిన మొక్కజొన్న చేను అనే యోగ మార్గము అలా పండిన తర్వాత ఆ మొక్కజొన్న చేనే యోగ మార్గం. ఆ బోధ అతనికి గురువు రూపంలో వచ్చినప్పుడు ఆ పండిన మొక్కజొన్న చేనే యోగ మార్గం ద్వారా దాన్ని వెడుతున్నాడు. దాని ఆసామి కనిపించారు. అంటే ఆ యోగ మార్గానికి అంటే ఒక మార్గాన్ని అతను ఎంచుకొని వెళ్తున్నాడు అనమాట. అతనిలో బోధ కావాలన్న ఇది ప్రారంభమైంది. అయ్యి ఒక యోగ మార్గంలో అతను వెడుతున్నప్పుడు దాని ఆసామి కనిపించాడు. ఆ పొలం ఆసామే ఆయన, అంటే యోగాధిపతి అనమాట. యోగాధిపతి అయిన పరమేశ్వరుడుట. ఆయనే పరమేశ్వరుడుట యోగాధిపతి అయిన పరమేశ్వరుడు నిష్క్రియుడు. ఆయన ఏం చేయడు, నిష్క్రియుడు ఆయన కదా. ఇవ్వడు, నిరాకరించడు. భలే విచిత్రంగా ఉందండి. ఇవ్వడుట, ఇవ్వనన్నట్టు ఆయన రెండూ లేట, నిష్క్రియుట్టే ఆయన. యోగాధిపతి అయిన పరమేశ్వరుడు భలే చెప్పారు మాస్టర్ గారు. యోగమాయ అయిన అతడి భార్య మాతృమూర్తి యొక్క ఉద్బోధ వలన అతడి బాటసారికి యోగ మార్గాన్ని ఉపదేశించాడు. కానీ అతని భార్య అంటే అమ్మవారు అనమాట, పరమేశ్వరుడు భార్య పార్వతీదేవి. ఆవిడ యోగమాయ అయిన అతడి భార్య మాతృమూర్తి యొక్క ఉద్బోధ వలన అతడు బాటసారికి యోగ మార్గాన్ని ఉపదేశించాడు. ఆవిడ తల్లిగా ఆ బిడ్డకి కాస్త ఉపదేశించండి అని ఆవిడ రికమెండ్ చేసింది అనమాట. ఆవిడ ఉద్బోధ, ఆవిడ వలన అతను భోజనం పెట్టాడని ఉంది కదా, అదనమాట. ఆవిడ ఉద్బోధ వలన అతడు బాటసారికి యోగ మార్గాన్ని ఉపదేశించాడట. ఆవిడ దయ వలన ఇతనికి యోగ మార్గం ఉపదేశించబడినది. ఎవరో పరమేశ్వరుడి చేత. లేకపోతే ఆయన ఏమీ ఇవ్వడో నిరాకరించడం, ఆయన అలా ఉంటాడు. కానీ అమ్మవారట కాస్త చెప్పండి అని చెప్పింట ఆవిడ. మనకు అమ్మగారు కాస్త మాస్టర్ గారికి రికమెండ్ చేసినట్టు అట్లాగా, అయ్యో పిల్లలండి వాళ్ళకి అర్థం కావట్లేదండి, కాస్త మనం అర్థమయ్యేలా చేద్దాము అని చెప్పినట్టు అలా అన్నమాట. అదే మొక్కజొన్నల కట్టెలు నివ్వడం అంటే, అది ఆ యోగ మార్గాన్ని ఉపదేశించడమే మొక్కజొన్న కట్టెలు ఇవ్వడం అంటే. జొన్న గోధుమల వలె ధాన్యం పైకి కనిపించక మొక్కజొన్న వలె తన రహస్యాలను మరుగున పొందుపరుచుకునేది యోగ మార్గం. ఈ యోగ మార్గం ఎలాంటిదంటే, జొన్న గోధుమల ధాన్యం పైకి కనిపించక మొక్కజొన్నల వలె తన రహస్యాలను మరుగున పొందుపరుచుకుంటుంటా. ఆ యోగ మార్గం అనేది లోపల ఉంటుంది. మొక్కజొన్న ఎలా ఉంటుందంటే లోపల ఉంటాయి జొన్నలు, అవి తినేవి, పైనంతా అది ఉంటుంది కదా, తెలుసు కదా మొక్కజొన్న ఎట్లా ఉంటుంది. అలాగా లోపల అది పొందుపరుచుకుని లోపల ఉంటుంది అన్నమాట. అదే యోగ మార్గం. రహస్యాలన్నీ లోపల ఉంటాయి దాంట్లో, ఆ మార్గంలో, యోగ సాధనలో, యోగ మార్గంలో. అదే యోగ మార్గం. వాటిని తినగానే బోధకులకు కలిగిన ఆకలి తీరింది. ఆ బోధ కావాలనిపించింది చూసారా, వాటిని తిన్నాడు. అంటే అతను లభించగానే ఆ బోధ కోసం ఆకలి తీరింది అతనికి. యోగనిష్ట అనే పొగ పీల్చుకుంటూ అతను ముందుకు సాగిపోయాడు. సరే, అది తిన్నాడు, అతను ఆకలి తీరింది, బోధ లభించింది అతనికి. లభించింది కదా ఆ యోగ మార్గంది. పరమేశ్వరుడు అధిపతి, ఆయన చేత ఆవిడ అమ్మవారు చెప్పించారు, లభించింది. యోగనిష్టలో ఉన్నాడు ఇతను. ఆ యోగనిష్టను పొగ పీల్చుకుంటూ అతను ముందుకు వెళ్ళిపోయాడు. ఆ సాధనలో తారసిల్లే అతీతాలు విచిత్రములు అయిన అనుభవాల అరణ్యంలో ప్రవేశించాడు బాటసారి. వెంటనే అరణ్యంలోకి వెళ్ళాడు అతను. ఆ అరణ్యం ఎలా ఉంటుంది మరి, పులి కనిపించిందంటే పెద్ద అరణ్యం కదండి అది. విచిత్రాలైన అనుభవాలు, ఆ సాధనలో తారసిల్లే అతీతాలు, ఇదేదో మనకి చెప్పుకోవడానికి కూడా కష్టంగా ఉంటుందండి. చాలా అదే వాళ్ళకే తెలుస్తుంది. సాధనలో వచ్చేవన్నమాట చాలా, ఏవో రకరకాలు. మనం సాధకులం కాదు కదా, మనకు అనుభవం లేదు. దీన్ని ఎంతవరకు అంటే రకరకాలుగా తారసిల్లేది సాధనలు అని అనుకోవచ్చు. అదే అరణ్యం. ఇది చూడాలి ఇక్కడ ఇంపార్టెంట్. అతడికి అక్కడ అద్భుతమైన సిద్ధులనే బలం కలిగింది. ఏమవుతుందండి, కొంత సాధన చేసిన తర్వాత, దేంట్లోనైనా ఏదో ఒక మార్గంలో సాధన చేసిన తర్వాత సిద్ధులు అనేవి వస్తాయి. బాబా ఏం చెప్పారు అక్కడ మనకి? సిద్ధులనే క్రూర మృగాలకు లొంగక, గుర్తొచ్చిందా అందరికీ? వస్తాయి సాధనలో, సిద్ధులు వస్తాయి. అవి పట్టుకున్నారా ఇక అయిపోయింది, మొత్తం ఆధ్యాత్మికత అంతా పోతుంది, అసలైన ఆధ్యాత్మికత అంతా పోతుంది. సిద్ధులు ఎన్నైనా చేయగలరు వాటితోటి కదా. ఇప్పుడు నేను నీళ్ళ మీద అలాగా వెళ్ళచ్చు, కూర్చుని, లేకపోతే గాల్లో పైకి ఎగరచ్చు, లేకపోతే ఇట్లా సృష్టించవచ్చు దేన్నైనా సరే.
ఒక అతను చూడండి, ఒక మంత్రంతో ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫలాలు తెప్పించే పళ్ళు తెప్పిస్తే బాబా వాటిని వదిలేయమని చెప్తారు. గుర్తుందా? లీలామృతంలో చెప్పి 108 సార్లు అతని చేత గురుచరిత్ర పారాయణ చేయించారు. అంటే ఏంటి? నిజమైన మహాత్ములు ఎవరు? వాటికి లొంగరు, సిద్ధులకి వచ్చిపోతూ ఉంటాయి అంతే, పట్టించుకోరు వాళ్ళు. కానీ కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళు ఏమన్నా నాకు పేరులు తెలియదు, ఆ సిద్ధులకు లొంగిపోతారు. ఇప్పుడు దొంగ గురువులుగా ఇట్లా అయ్యేది ఏంటంటే అవన్నీ ప్రదర్శిస్తున్నారంటే అర్థం ఏమిటి? సిద్ధులు వచ్చేవాళ్ళు, కొన్ని సిద్ధులు, లేకపోతే రాగానే చెప్పేస్తాడు వాడు, నీకు ఇలాగా, నీకు అలా జరిగింది, ఇవన్నీ అంటే సిద్ధులు అవి తెలుసు, పెద్ద విషయం ఏం కాదు అవి. కొంచెం ఏమాత్రం సాధన చేసినా వస్తాయి. వాడు అక్కడ అయిపోయింది వాడిది. ఇంకా అంటే జనాలను ఆకట్టుకోవడానికో లేకపోతే వాటిలో ఒక వ్యామోహం. ఆ సిద్ధులు ఇప్పుడు మనం ఉన్నాము, మనకి ఏదైనా బాగా తెలుస్తుంది అనుకోండి, మన దృష్టి అంతా ఇంకా దాని మీదే ఉంటుంది. చూడండి, మాస్టర్ గారి దయ వల్ల మనకు అవన్నీ రాలేదు, రావు కూడాను, మళ్ళంటి వాళ్ళకి కానీ చెప్తున్నాను. దృష్టి దేని మీద ఉంటుంది అప్పుడు? అలా వక్రిస్తుంది. అది చాలా ప్రమాదం అండి. సాధన ఏమీ అల్లాటప్ప కాదు. అందుకే ప్రతి సందుకి గొంతుకి గురువులు అసలు నమ్మడానికి లేదు ఈ కాలంలో. ద్వాపర యుగంలోనే లేరట, ఎక్కడో 1,00,00,000 ఒకళ్ళు ఉన్నారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు కలియుగం, ఎంతమంది అలా వస్తున్నారు? అసలు అంత ప్యూరిటీ ఉన్న వాళ్ళు వచ్చారా? స్వచ్ఛమైన ఆధ్యాత్మికత ఉందా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. అందుకే మాస్టర్ గారి గ్రంథాలు ఇప్పుడు సరైన అవగాహన వస్తుంది. అప్పుడు వాడు ఎవడైనా మన దగ్గర అవన్నీ చూపిస్తున్నాడు అనుకో, సిద్ధులన్నీ ఏంటి పెద్ద అనిపిస్తుంది. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మనం తల తాకట్టు పెట్టనక్కర్లా, పెట్టం కూడా. వాడు అన్నీ చెప్తాడు మన గురించి, నువ్వు ఈ ఊరు నుంచి వచ్చావు, నీ పేరు ఇది అన్నీ చెప్తాడు. నీకు ఈ కష్టం ఉంది, ఎవడకుండదు కష్టం. ఇప్పుడు ప్రతి వాడికి కష్టమే. చిన్నపిల్లాన్ని పిలిచి నీకు కష్టం ఉందంటే అవును కష్టం ఉంది, రోజు మా టీచర్ తిడుతుంది, లేకపోతే రేపు పరీక్ష రాయాలంటాడు. వాడు కూడా అంటాడు. కష్టం లేని వాడు ఎవడు చెప్పండి? ఇలా రకరకాలు ఉంటాయండి, ఎన్నో సిద్ధులు. చాలా 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 పెద్ద విషయం కాదు మనకు అవన్నీ. చేశాడా అలాగా అని అనిపిస్తూ ఉంటుంది. అమ్మో ఈయన ఎవరో చాలా గొప్పవాడు, ఈయన గురువే అయితే అనిపిస్తుంది. మనకు తెలియదు, ఎవరు చెప్పాలి? మహాత్ములు చెప్పాలి అసలు సరైన గురువు అవునో కాదు. ప్రతి వాళ్ళు సద్గురువేనా? ఎవరు చెప్పాలి వాళ్ళు సద్గురువు అవునో కాదు? మహనీయులు చెప్పాలి. వాళ్ళు చెప్తే అసలైన మహనీయులు ఉంటారు చూసారా, వాళ్ళు చెప్పాలి. అది అందుకని అక్కడ ఏముంది, అతనికి అక్కడికి ఆ బాటసారికి అద్భుతమైన సిద్ధులనే బలం కలిగింది. సాధనలో ఇట్లాంటివి జరుగుతాయి, సిద్ధులనే బలం కలిగింది. కానీ కొంచెం తేడా వస్తే సాధకుని నాశనం చేయగల సిద్ధి అన్నప్పుడు పెద్ద పులి కనిపించింది. చూసారండి, పెద్ద పులి లాంటిది సిద్ధి అనేది. నాశనం చేయగల అన్నారు, ఆ పదం చదవండి. అక్కడ పెద్ద పులి కనిపించింది. అదేంటి? ఆ సిద్ధులు అనేవి ఏంటంటే నాశనం చేయగలవి. అంటే ఎలా ఉపయోగిస్తున్నాం అన్నదన్నమాట. అక్కడ అవి వస్తూ ఉంటాయి సిద్ధులు, కానీ దాన్ని ప్రయోగించి ఎన్ని చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? చాలా ప్రమాదం అవన్నీ సాధనలో వచ్చావన్నమాట. అందుకే అతన్ని ఏం తిట్టారు? ఫలాలు ఇవన్నీ తెప్పిస్తున్నట్టు జనాలకు అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అది వదిలిపెట్టే అని చెప్పారు బాబా. చెప్పి 108 సార్లు గురుచరిత్ర పారాయణ, ఒక్కసారి 2 సార్లు కాదు, 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయించారు. చూసారు, అట్లాంటి మహనీయులు ఒప్పుకోరు సిద్ధులు. సిద్ధి అన్నప్పుడు పెద్ద బలి కన్నా అది ఎంత తేడా వచ్చినా సరే చాలా ప్రమాదం అనమాట మనలో, సాధకుల్లో, మనలో కాదులే. అతడు వివేకి అయినందువలన దానికి వెరచి మరొక దారి కనిపించక బుద్ధి గుహలో దాగాడు. అతను వివేకి, అందువల్ల ఆ సిద్ధులకు లొంగకూడదు అని అతనికి అర్థమైంది. ఎందుకంటే ముందు యోగా అధిపతి అయిన పరమేశ్వరుడు కనిపించి అతనికి బోధ చేయడం, అమ్మవారే పెట్టడం, ఇవన్నీ ఫలితమో ఏమో మరి అతనికి. కాకపోతే వివేకం ఉదయించింది, అమ్మో ఈ సిద్ధులనే క్రూర మృగాలు వస్తున్నాయి, వీటికి లొంగకూడదు అని చెప్పి బుద్ధితో ఆలోచించుకున్నాడు. అదే గుహలో దాక్కోవడం అంటే బుద్ధి పనిచేసింది అతనికి. అంటే సాధనలో తాను పొందిన యోగస్థితిలోనే నిలిచాడు. ఆ సిద్ధుల జోలికి వెళ్లకుండా ఆ యోగస్థితిలో వెళ్తున్నాడు పొగ పీల్చుకుంటూ. కానీ సిద్ధులు అనేవి అక్కడ అడ్డంకిగా వచ్చాయి. కానీ వివేకంతో వాటికి లొంగలేదు. నిజమైన సాధకుడు చేయవలసిన పని అది, వాటికి లొంగకూడదు. ఆ లొంగి భ్రష్టులైన వాళ్ళే అనేకం ఉన్నారు. అలా కాకుండా వాటి లొంగకుండా ముందుకెళ్ళిపోయిన వాళ్ళే
గొప్ప గొప్పగా తయారవుతారనమాట. అది కానీ తన సాధనలో తాను పొందని యోగ స్థితిలోనే ఉన్నట్టు. అప్పుడు సాయి ఆ దారిన పోతూ ఆ పులితో జోక్యం పెట్టుకోకుండా ఉంటే అదేమీ చేయదని ధైర్యం చెప్పి అతనికి సరైన బాట చూపారు. అంటే ఏంటి, ఆ పులి కనిపించిందంటే కొంచెం పక్కదారి, అది సిద్ధులు సిద్ధుల దారి అది. ఇంతట్లో బాబా వచ్చేసారు. వచ్చి ఏమన్నా ఇతను అమ్మో అని చెప్పి ఆలోచించి బుద్ధిని ఉపయోగించాడు. మళ్ళీ ఆ గురువే వచ్చారనమాట. బాబా ఎదురయ్యి ఏం చెప్పారు అప్పుడు, సాయి ఆ దారిన పోతూ ఆ పులితో జోక్యం పెట్టుకోకుండా అదేమీ చేయదని, నువ్వు వాటి జోలికి వెళ్ళకు, సిద్ధుల జోలికి వెళ్ళొద్దని చెప్పారు. వెళ్ళకపోతే అని ధైర్యం చెప్పారు. ఆ సిద్ధులు మనకు కాదు. ఇవన్నీ చెప్పి ధైర్యం చెప్పి అతనికి సరైన బాట చూపారు. ఆ యోగ స్థితి అనే బాటలో వెళ్ళి సరైన బాట అయిన గురువు వచ్చి సరైన బాట ఏదో చూపారు. అదే కుశాభావ వృత్తాంతంలాగానే సేమ్ కుశాభావతే చూసుకుంటే ఆ కుశాభావకి పళ్ళు ఇవన్నీ తెప్పించడం మొదలెట్టాడు. సరే మొత్తం మీద బాబా దర్శనం అయింది. బాబా ఏమన్నారు, వెంటనే అవన్నీ వదిలిపెట్టు, 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేశాడు. అనుగ్రహించారు. టక్కన అనుగ్రహించాడు. మంచి గురుభక్తుడు అయ్యాడు అతను. రాస్తారు అందులో మాస్టర్ గారు, మంచి గురుభక్తుడయ్యాడు కుశాభావాన్ని. చివరిలో కందమూలాలు బాబా కక్కుతారు. కక్కితే అవి తీసుకుని తింటాడు మహాప్రసాదంగా. దాన్ని మంచి గురుభక్తుడయ్యాడు అతను. అంటే గురువు ఉచ్చిష్టం అదే అని చెప్పి తీసుకుని తిన్నట్టు ఆయన కక్కినవి. చూడండి ఎలా అయిపోయాడు, గురువు కనిపించేసరికి ఎట్లా అయిపోయాడు బాబా దగ్గర. అట్లా అనమాట అండి. ఆ క్రూరమృగాల జోలికి వెళ్ళొద్దు, వెళ్ళకపోతే నీకేం పర్వాలేదు, ఇంకా హాయిగా ఉంటావు అని చెప్పారు అతను. అది అతని సరైన బాట చూపారు. ఎటు వెళ్ళాలో బాట చూపారు. అంటే ఆయన మార్గం ఏదో దాంట్లో అతను నడిచేలా చేశారనమాట. సరైన మార్గాలు మధ్యలో కొంచెం అలా వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ టక్కన ఆయన ఎదురై హెచ్చరించారు బాబా. అక్కడ క్రూర మృగాలు సిద్ధులు వాడు జోలికి వెళ్ళకు. అది చాలా చాలా అసలు ఈ కాలానికి కానీ ఎప్పుడు ఇవి చాలా ఉపయోగపడేవండి. ఎందుకు ఉండవండి శక్తులు, బోల్డ్ శక్తులు. రావణాసుడికి లేవా, బోల్డ్ శక్తులు ఉన్నాయి. రావణాసుడు ఇక్కడ మాయమైపోయాడు, అక్కడ వచ్చేవాడు. ఈ గాలి అన్ని ఆధీనంలో ఉండేట, వీయమంటే వీచేదట గాలి, ఆగిపోమంటే ఆగిపోయేట. అలాగా వాడు కూడా పూజలు చేసేవాడు, యజ్ఞాలు చేసేవాడు, యాగాలు చేసేవాడు, అన్నీ చేశాడు. లక్ష్మీదేవికి వచ్చేసేటండి. అసలు చూడండి ఆ లంక అసలు ఎలాంటి లంక అది చూడండి. మనకిప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో వాటికన్నా అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటాయి వాడి దగ్గర. అట్లాంటి లంక అది మామూలుగా ఉంటుందా చూడండి. మరి అట్లాంటి వాడు ఎట్లాంటి తప్పు చేశాడో చూడండి. మరి వాడికే ఉంది కదా శక్తులు. ఎన్ని శక్తులు ఉన్నాయి, ఎన్ని సిద్ధులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి వాడికి, ఎన్ని శక్తులు అసలు. ఇలా తలకాయలు వచ్చాయి ఏమని అసలు చూస్తే అసలు. కానీ వాడు బుద్ధి ఏమైనా మారిందో కదా, బుద్ధి ఎలా ఉందో చూడండి. బోళ్ళు పూజలు చేశాడు, శివభక్తుడు, మంచి శివభక్తుడు కదా. శివుడు తన ఆత్మలింగాన్ని కూడా మనం గురు చరిత్రలో చూస్తాం, ఆత్మలింగాన్ని ఇస్తాడు. కానీ అక్కడ ఆపేశారు చూసారు, ఆత్మలింగంలో అవి ఇచ్చినా సరే అక్కడ చూడండి జరుగుతూనే ఉంటుంది. కానీ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూ ఉంటారనమాట. అది అందుకని అవన్నీ చూసి మనం ఆ మ్యాజిక్లు ఇవన్నీ సిద్ధులు మనం పడిపోయేది కాదు. అది సరైన ఆధ్యాత్మికత కాదు. బాబా ఎట్లా ఉన్నారు, మాస్టర్ గారు అలా ఉన్నారు, మాస్టర్ గారు చెప్పిన మహనీయులు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. దానికి అవగాహన కలగాలంటే మాస్టర్ గారి గ్రంథాలు ఇవన్నీ చదువుకుంటే కానీ మనకు అర్థం కాదు ఏది ఎందుకో. వాడికి వచ్చింది కాబట్టి వాడు గొప్పవాడు అంటాం కాదు. తప్పు చేస్తున్నాడు, అక్కడ తప్పు జరుగుతుంది, మనకి సంబంధం లేదు, మనం వెళ్ళకూడదు అలాంటి చోటుకి. వాడు చేసుకుంటే చేసి మనం వెళ్ళకూడదు, వాడికే నష్టపోతాడు వాడు ఎటు కదా. అది మనకి బోధ, అలాంటి వాళ్ళ దగ్గరికి చేరకూడదు. అది చాలా బాగుంది చూసారండి. చాలా మంచి బోధతోటి ఇట్లా పొందుపరిచేవారు. సాధన చేసేవాడికి ఇట్లాంటివన్నీ ఎదురవుతాయి అన్న విషయం ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా ఆయన హెచ్చరించారు. అది కథ రూపంలో చెప్పారు. ఎంతమందికి అర్థమవుతుందండి ఉత్తి కథ చెప్తే కదా. మాస్టర్ గారు ఎంత వివరణ ఎంత బాగా ఇచ్చారో మనకి. అది రేపు రెండో కథ అసలు బాబాయ్ ఏం చెప్పారో అందులో ఏముందో కూడా మనం చదువుకుందాం.
చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు नामपल्ली बाबा महाराज की जय. गुरुदेव दत्त अवधूत चिंतन. लोका समस्ताः सुखिनो भवन्तु. लोका समस्ताः सुखिनो भवन्तु. लोका समस्ताः सुखिनो भवन्तु. जय साई मास्टर.